హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పుదీనాను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే టొమాటోలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా తర్వాత కొత్తిమీర, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇంక ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇంకా పుదీనాను కూడా వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకొని బాగా కూల్ చేసుకోవాలి. ఈ పుదీనా పచ్చడి తినడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే విటమిన్ సి కూడా మంచిగా అందుతుంది మన బాడీకి. ఈ పుదీనా పచ్చడిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇలా పుదీనా డైరెక్ట్ కొంతమంది తినరు కదా, అలాంటప్పుడు ఇలా చట్నీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్, వెల్లుల్లి రబ్బలు వేసుకొని పట్టుకోవాలి. అంతే, పుదీనా పచ్చడి తయారవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.